టెంపుల్ బ్లాగ్స్ ఎలా చేయాలంటే మనం అన్నీ తీస్తే మొదటి మంచిగా తీస్తాం, చివరికి కలిసిపోతాం కదా. అలా కాకుండా ఆ 100 వాటిలలో ఒక్కటే తీసాం, ఒకటే చేయమని చేసాం అనుకో, గుడ్డి ఒకటి ఈజీగా చేస్తాం కదా. ఇప్పుడు ఒక పుల్లని ఈజీగా ఇస్తాం, కానీ పెద్ద పుల్లల కట్టని ఇరగొట్టగలుగుతామా? ఇరగొట్టలేం కదా. అట్లా ఒక పుల్లని ఇరగొడతాం కదా. అలా 100 పుల్లలను వేరువేరుగా ఇరగొడితే ఎలా ఉంటుంది? ఒక్కొక్క పుల్లని ఇరగొట్టమని చెప్తే అలా చేయనట్టు మీరు మాట్లాడడము, షూట్ చేయడము, టెంపుల్ని షూట్ చేయడం, ఒక్కొక్క పుల్లని ఇరగొట్టినాం, ఒక్క పుల్లని ఇరగొట్టమని అంది అంటే ఒక పుల్లని ఇరగొడతావు కదా, ఈజీ. మళ్ళీ రెండు పుల్లని ఇరగొట్టేటప్పుడు కూడా ఒక పుల్లని ఇచ్చినప్పుడు ఎట్లా ఇరగొడతావు అట్లా ఇరగొట్టాలి, అది ఈజీ కదా. ఇట్లా ఒక్కొక్క షాట్ 100 షాట్లు ఇలాగే తీయాలంట. ఇవి అన్నీ యాడ్ చేయాలంట, అన్నీ ఒక షాట్ వస్తుంది. ఇట్లా తీస్తే బాగుంటుంది చూపర్లకు. ఇక టెంపుల్ బ్లాగ్స్ ఎలా తీయాలో చెప్పాను కదా. అంటే మనం ఇప్పుడు ఒక కర్రల కట్టు ఉన్నది, కట్టు ఉంటే దాన్ని ఇరగొడతాం. 100 కట్టెలు పెట్టి ఒకటేసారి ఇరగొడతాం. చిన్న చిన్న పుల్లలన్నీ 100 తయారు చేసి పెద్ద కట్టలాగైంది, అది ఇరగొడతామా. అదే ఒక్క పుల్ల ఇచ్చారు అనుకో, ఈజీగా ఇరగొడతాం కదా. ఇంకో పుల్ల అందులో ఇంకోనికి ఇచ్చాం, ఒకటి కానీ వాడు ఒకటే పని ఒకటే ఇచ్చిన కాబట్టి ఈజీగా ఇరగొడతాడు. ఇలా 100 కట్టెలు ఒక్కొక్కటి అలా ఇరగొట్టాలంటే ఈజీగా ఒక్క పుల్ల ఇస్తామని ఎలా ఇరగొడతామో అలా. ఇలా టెంపుల్ బ్లాగ్స్ చేయాలంట. అంటే ప్రతి షూట్ కూడా ప్రతి షాట్ ప్రతి 5 నిమిషాలు, 2 నిమిషాలు, 3 నిమిషాలు ఇలా షూట్ చేయాలి. ఇలా షూట్ చేసి 100నో 50 10 షూట్ చేసి పెడితే, మాట్లాడినా లేదా షూట్ చేసినా దాన్ని పెడితే చూపర్లకు తేలిక ఉంటుంది అనమాట, ఈజీగా ఉంటుంది అనమాట, హార్డ్గా ఉండదు అనమాట, రిస్క్గా ఉండదు. మనం తేలిక చేస్తాం, వాళ్ళకి ఈజీగా ఉంటుంది, ఫ్రెష్గా మంచిగా ఉంటుంది అనమాట, క్లీన్గా. కాబట్టి సినిమా కూడా ఇలాగే చేస్తారనమాట. రిస్క్ అనేది ఎక్కడ ఉండదు, పాత్రల మధ్య రిస్క్ ఉండదు అనమాట, ఇలా తీస్తారు. మీరు ఇంకోటి ఇన్స్టాగ్రామ్లో వీడియోలు ఉంటాయి కదా, ఇన్స్టాగ్రామ్లో వీడియోలు కూడా అంతే. ఇప్పుడు మీరు చూడండి, అమ్మాయిల వీడియోలు ఆడవాళ్ళు ఎక్కువ ఉంటాయి, ఇట్లా స్టైల్గా నడిచినట్టు మోడలింగ్ చేసినట్టు ఆడవాళ్ళు శారీస్ కట్టుకొని తిరుగుతారు. అది 2, 3, 4 షాట్లు అన్నీ యాడ్ చేస్తారు, కానీ వేరువేరుగా షూట్ చేసి యాడ్ చేస్తారు, కానీ అన్నీ కలిపినట్టే ఉంటాయి. ఎట్లుంటాయి అంటే చెప్పాను కదా, అన్నీ ఒక్క షాట్ ఒకరికి ఇచ్చిన ఒక పుల్ల ఇరగొట్టమని వానికి ఈజీగా ఇరగొడతారు. ఇంకో పుల్ల ఇరగొట్టమని ఇస్తే వాడు ఈజీగా ఇరగొడతారు ఇంకో వ్యక్తికి. ఇట్లా ఒకే వ్యక్తికి అన్ని పుల్లలు ఇస్తే అన్ని వాడు ఇలా ఒకే వ్యక్తి ఒకే పుల్ల ఇస్తే ఎలా ఇరగొడతాడో అలా ఇరగొట్టాలి అన్నీ. అప్పుడు ఎలా ఉంటుంది? ఈజీగా ఉంటుంది కదా. ఇవన్నీ యాడ్ చేస్తే ఎలా ఉంటుంది? అన్నీ ఈజీగానే కనబడుతుంది కదా చూసే వాళ్ళకి. అట్లా షూట్ చేయాలంటూ. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు స్టిల్స్ ఇస్తారు కూడా, వాళ్ళు అవి ఇట్లనే తీస్తారనమాట. ఒకే వ్యక్తికి ఒకే మోడలింగ్ చేయమంటే ఎట్లా చేస్తాడో అలా ఒకే వ్యక్తి అన్ని షార్ట్స్ అట్లనే చేస్తాడంట. ఇంకో వ్యక్తికి అదే చేయమంటే వాడు ఒకే షాట్ చెప్తే ఇంకోటి ఈజీగా చెప్తాడు. ఇంకో వ్యక్తికి ఇంకో రకమైన ఒకే షాట్ చెప్తే ఆమె ఈజీగా చేస్తుంది. ఇంకో వ్యక్తికి ఒకే షాట్ చెప్పండి ఈజీగా చేయమని చెప్తే ఈజీగా చేస్తుంది. కానీ ఒకే వ్యక్తికి అన్ని చేస్తే చేయలేరు, రిస్క్ తీసుకుంటారు కదా. అయితే ఇక్కడ ఏంటంటే అలా వేరు ఒకే పని చెప్తే వాళ్ళు ఈజీగా చేస్తారు చూసినా, అలా ఒకే వ్యక్తి చేయాలంట రకరకాలుగా చేసి అవన్నీ యాడ్ చేస్తే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అయితే ఆడవాళ్ళు చేస్తారు ఇప్పుడు స్టైల్గా, మగవాళ్ళు కూడా చేయొచ్చు, బాగుంటుంది ఫ్యాషన్గా. ఓకే, షార్ట్ ఫిలిం కూడా ఇలాగే చేయొచ్చు. ట్రావెలింగ్ వీడియోలు ఎలా చేయాలి, అలాగే వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి, కెమెరా ముందు కానీ బ్యాక్గ్రౌండ్ కానీ ఎలా ఇవ్వాలి, ట్రావెలింగ్ వీడియోలు ఎలా తీయాలంటే, మనకి ఇప్పుడు 100 పనులు ఉన్నాయనుకో, 100 పనులు చేయాలంటే మనం అలసిపోతాం. మొదటిది చేస్తాం, రెండోది చేస్తామేమో, కానీ మిగతా 98 అయితే ఎంత రిస్క్ ఉంటుంది. అవి ఈజీగా చేయలేము, సులభంగా చేయలేము కదా, రిస్క్తో చేస్తాం. అలా చేస్తే చూసే వాళ్ళకి రిస్క్గా ఉంటుంది కదా, చూడలేరు, మనం రిస్క్తో చేస్తాం. మరి మొదటిది ఒక్కటి మాత్రమే మనకు అప్పగించారనుకో, తేలికగా చేస్తాం కదా. అలా మొదటిది ఒక్కడే అప్పగిస్తే ఎలా ఉంటుందో, రెండోది, మూడోది, నాలుగోది ఇట్లా 100 చేయాలి. అంటే మొదటి రోజు ఒకటే ఇచ్చారు, మళ్ళీ 10 రోజులకు ఒకటి ఇచ్చారు, అప్పుడు ఈజీగా ఉంటుంది కదా. మళ్ళీ ఒకటి ఇచ్చారు, మళ్ళీ 10 రోజులకు ఒకటి ఇచ్చారు, మళ్ళీ 10 రోజులకు ఒకటి ఇచ్చారు. ఇలా 1000 రోజులకు 100 పనులు ఇస్తే ఈజీగా చేస్తావు కదా, ఒక్కటి 10 రోజులకు ఒకటి అయితే. అట్లా మీరు 100 వీడియోలు కానీ, 100 విషయాలు మాట్లాడినప్పుడు కానీ, 100 పేరాలు మాట్లాడినప్పుడు కానీ ఎట్లా ఉంటుందంటే, ఒక్కొక్కటి వేరువేరుగా మాట్లాడాలంటూ మాట్లాడి 10 రోజుల రెస్ట్ తర్వాత మరొకటి మాట్లాడారు, 10 రోజుల రెస్ట్ తర్వాత మరో వీడియో తీశారు, 10 రోజుల రెస్ట్ తర్వాత మరొకటి తీశారు. ఇలా 100 తీసి అవన్నీ కలిపితే ఎట్లుంటుంది అన్నీ. అప్పుడు తేలికగా విశ్రాంతంగా చెప్తారు, ఎలాంటి రిస్క్ లేకుండా, అలసిపోకుండా, చక్కగా ఉల్లాసంగా, ఉత్సాహంగా, తేలికగా చెప్తారు కదా, ఎలాంటి టెన్షన్ లేకుండా. అప్పుడు వినే వాళ్ళకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇలా వీడియో తీయాలన్నమాట. మనం ఒక మంచి కంటెంట్ తీసుకోవడం ఎలా ఉంటుందో, దాన్ని ఇట్లా ప్రజెంటేషన్ చేయడం కూడా అలాగే ఉండాలి, ఇలా తేలికగా. అప్పుడే జనం చివరి దాకా చూస్తారు.